పోవెగ్లియా ఐలాండ్, నార్త్ ఇటలీలోని పోవెగ్లియా ఐలాండ్కి టూరిస్టులు వెళ్ళడానికి అనుమతి లేదు. ఈ పోవెగ్లియా ఐలాండ్ని టూరిస్టుల కోసం పర్మనెంట్గా మూసేశారు. అయినా ఈ ఐలాండ్లో ఏముందని పర్మనెంట్గా మూసేయడానికి అని మీకు అనిపించవచ్చు. నిజానికి ఇది ఒక హాంటెడ్ ఐలాండ్, అందుకే దీనిని పర్మనెంట్గా మూసేశారు. ఐలాండ్ ఇంత హాంటెడ్గా ఎందుకు మారిందంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, చనిపోవడానికి కొంతమందిని ఈ ఐలాండ్కి తీసుకువచ్చి వదిలేశారు. ఈ ఐలాండ్కి చనిపోయే వాళ్ళని తీసుకొని వచ్చి ఎందుకు వదిలేస్తారో తెలుసుకునే ముందు ఈ ఐలాండ్ గురించి కొంచెం తెలుసుకుందాం. చాలా కాలం వెనక్కి వెళ్తే స్టార్టింగ్ లో వెనిస్ లోని ఈ ఐలాండ్ ఒక నార్మల్ పోవెగ్లియా ఐలాండ్ మాత్రమే. 421 ఆ టైంలో ఈ ఐలాండ్ కి జనాలు రావడం మొదలు పెట్టారు. 14వ శతాబ్దం వరకు ఇక్కడ పూర్తిగా జనాలే ఉండేవారు. కొంతకాలం తర్వాత ఈ ఐలాండ్ నుండి ఒకరి తర్వాత ఒకరు ఐలాండ్ ని వదిలిపెట్టి వెళ్లిపోయేవారు. 1348లో బొబోనిక్ ప్లేగు వచ్చింది. అందరూ చనిపోతున్నారు, అందుకే ఐలాండ్ ని వదిలేశారు. చుట్టుపక్కల అంతా ప్లేగు వ్యాధి వచ్చింది. ప్లేగు వ్యాధి వల్ల చాలా మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళందరినీ ఈ ఐలాండ్ కు తీసుకువచ్చి ప్లేగు వ్యాధి వచ్చిన వాళ్ళని మరియు చనిపోయిన వాళ్ళని ఈ ఐలాండ్ కు తీసుకువచ్చి వదిలేసేవారు. కొంచెం ప్లేగు వ్యాధి వచ్చినా కూడా వాళ్ళని ఈ ఐలాండ్ కు తీసుకువచ్చి నీ చావు నువ్వు చావుమని ఆ ఐలాండ్ లో వదిలేసి వెళ్లిపోయేవారు. ఈ ఐలాండ్ ని క్వారంటైన్ కాలనీ అని కూడా పిలుస్తారు. ఈ హాంటెడ్ ప్లేస్ లో జరిగిన మరొక సంఘటన ఏమిటి అంటే 80s నుంచి 90s వరకు ఈ ఐలాండ్ ని మెంటల్ పేషెంట్స్ కోసం ఓపెన్ చేశారు. ఇక్కడ రెసిడెంట్ డాక్టర్ వింత మరియు విచిత్రమైన ప్రయోగాలు చేసేవాడు. ఈ ఎక్స్పెరిమెంట్ల వల్ల చాలా మంది మెంటల్ పేషెంట్లు చనిపోయేవారు. మెంటల్ పేషెంట్ల మీద చేసిన పరిశోధన వల్ల ఆ డాక్టర్ కూడా ఒక మెంటల్ పేషెంట్ గా మారాడు. 1930లో డాక్టర్ పిచ్చివాడుగా మారి ఐలాండ్ లోని టవర్ పై నుండి దూకి చనిపోయాడు. ప్లేగు వల్ల చనిపోయిన వాళ్ళు మరియు మెంటల్ వల్ల చనిపోయిన వాళ్ళు మరియు ఆ డాక్టర్ ఈ ఐలాండ్ లో దయ్యాలై తిరుగుతున్నారు. అంతేకాక ఈ ఐలాండ్ చుట్టుపక్కల తిరిగే వాళ్లకు ఈ ఐలాండ్ నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపించేవి అని చెప్పారు. అంతేకాదు కొన్ని సంవత్సరాల క్రితం టవర్ లోని గంటని తీసేసినా కూడా ఐలాండ్ చుట్టుపక్కల నివసించే వాళ్ళకి గంట శబ్దం వినిపించేదంట. అందుకే ఈ హాంటెడ్ ప్లేస్ కి ఎవరిని పంపరు. స్నేక్ ఐలాండ్, బ్రెజిల్. ఈ ఐలాండ్ ని స్నేక్ ఐలాండ్ అని ఎందుకు పిలుస్తారంటే ఈ ఐలాండ్ మొత్తం పాములతో నిండిపోయి ఉంది. సాధారణంగా మనం ఒక పాముని చూస్తేనే భయం పుడుతుంది, కానీ ఈ ఐలాండ్ లో మొత్తం 2000 నుండి 4000కు పైగా పాములు ఉన్నాయి. ఇన్ని వేల పాములని ఒకేసారి చూస్తే అవి మనల్ని కాటేయాల్సిన అవసరం లేదు, వాటిని చూస్తేనే చనిపోతాం. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములు కూడా ఇక్కడ ఉంటాయి. గోల్డెన్ లాన్సర్, పిట్ వైపర్, బొత్రోప్స్ ఇన్సులారిస్ వంటి మరిన్ని విషపూరితమైన పాములు కూడా ఇక్కడ ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఐలాండ్స్ లో ఒకటైన ఈ స్నేక్ ఐలాండ్ కి ఎవరిని పంపరు. చివరిసారిగా ఈ ఐలాండ్ లో పనిచేయడానికి వచ్చిన లైట్ స్కీపర్ మరియు అతని యొక్క ఫ్యామిలీ ఒక రోజు రాత్రి వాళ్ళందరూ పడుకున్న తర్వాత విండోస్ ద్వారా పాములు వాళ్ళ యొక్క ఇంట్లోకి వెళ్ళి వాళ్ళందరినీ కాటు వేశాయి. పాములను చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అడవిలోకి పరిగెత్తారు. పాములు వాళ్ళని అడవిలోకి తరుముతూ కాటేసి చంపేశాయి. బికినీ అటోల్, మార్షల్ ఐలాండ్. పసిఫిక్ మహాసముద్రంలోని మార్షల్ దీవుల్లో ఉన్న ఈ బికినీ అటోల్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పరిగణించింది. 1946 మరియు 1958 ఈ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఈ ఐలాండ్ లో మొత్తం 23 అణుబాంబులు టెస్టులు చేశారు. 23 న్యూక్లియర్ బాంబులు టెస్టులు చేయడం వల్ల ఈ ఐలాండ్ లో మొత్తం రేడియేషనే ఉంది. ఇక్కడ ఎంత రేడియేషన్ ఉందంటే హిరోషిమా బాంబు పేలినప్పుడు ఎంత రేడియేషన్ అయితే వచ్చిందో ఆ వచ్చిన రేడియేషన్ కంటే 7000 రెట్లు ఎక్కువ రేడియేషన్ ఈ ఐలాండ్ లో ఉంది. ఇక్కడ రేడియేషన్ వల్ల చాలా మంది జనాలకి అనారోగ్యాలు వస్తున్నాయి. ఇక్కడికి వెళ్ళి చాలా మందికి రేడియేషన్ సోకి అనారోగ్యంగా తిరిగి వస్తున్నారు. అంతేకాదు ఇక్కడ కాసే పండ్లు కూడా చాలా వరకు రేడియేషన్ కి గురైనవే. వీటిని తింటే చాలా మంది అనారోగ్యానికి గురవుతారు లేదా చనిపోతారు. కేవలం ఫ్రూట్సే కాదు, ఈ ఐలాండ్ లో పెరిగే చాలా వరకు జంతువులు కూడా రేడియేషన్ కి గురై ఉంటాయి. కేవలం ఇక్కడ రేడియేషన్ మాత్రమే కాదు, ఈ ఐలాండ్ చుట్టుపక్కల చాలా డేంజరస్ షార్కులు అయితే తిరుగుతూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.